గత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్, తెలంగాణ వచ్చినాక గత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్. 10 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నిలువు బడ్జెట్ ఉండే. నిలువు బడ్జెట్, ఆ బడ్జెట్ని తెలంగాణ ప్రజలకు నువ్వు ఏం చేసినావు 10 సంవత్సరాలు? ఈరోజు మాట్లాడుతున్నావు, మీరు సిగ్గుపడుతున్నారు ప్రజలు. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక ప్రజలు అనుకున్నారు, అరే ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, మంచి పరిపాలన ఇస్తాడు, ప్రతి ఒక్కరికి పరిపాలన అందిస్తాను మాట ఇచ్చిండు. అరే తెలంగాణ బతుకులు మారుతాయి వచ్చినాక అనుకున్నారు. కానీ నిలువు బడ్జెట్ నిన్ను మొత్తము మోసం చేసి కేసీఆర్, హరీష్ రావు, సంతోష్, కవిత ఇవాళ దయ్యాలు వేదాలుగా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు సరే మీకు ఏదో తెలంగాణ వచ్చినాక అందరూ పోటీ చేసినప్పుడు మీకు అవకాశం ఇచ్చారు, గెలిచారు 10 సంవత్సరాల నుంచి. సరే మంచిగా జనాలు అనుకోరు, పరిపాలన చేస్తారు, మంచి జాబులు వస్తాయి, బతకొచ్చు, నీళ్ళు ఇస్తారు, ఇంటికో ఉద్యోగం ఇస్తారు. నీళ్ళు ఇచ్చేది అప్పటి నుంచి ఉండే ప్రాజెక్టులు కట్టిరు. అప్పుడు ప్రాజెక్టులు కట్టినాయి, ఇంత చెక్కు చెదరలేదు. ఈరోజు నువ్వు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ప్రాజెక్టులు కట్టిరు. కేసీఆర్, హరీష్ రావు, ఇలా కేటీఆర్ మీరు మాట్లాడుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. కానీ ఆ 1,00,000 కోట్ల పాపం అది ప్రజల సొమ్ము. ప్రజలంటే ఎవరు? మనం. ఈరోజు ఆ సొమ్ముని మీరు వాటాలుగా పంచుకున్నారు. వాటాలుగా మీ నలుగురే బతికిరు. పాపం జనాలను ఆగం చేసారు, ఇలా నిలువు దోపిడీ చేసారు. ఈరోజు రేవంత్ అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ అంటే గరీబ్ వాళ్ళ ఇంత అన్నం పెడుతుంది, కానీ మీరు పెట్టలేదు. ఈరోజు కాంగ్రెస్ వచ్చినాక 6 గ్యారెంటీలు ఇచ్చినాం. కన్ఫామ్ 6 గ్యారెంటీల ఫ్రీ బస్సు, మేము ఇందిరమ్మ ఇల్లు, గ్యాసు, ఆరోగ్యశ్రీ, కరెంటీ, 2500 కూడా త్వరలో చేయబోతున్నాం. పింఛన్లు కూడా మా రేవంత్ రెడ్డి కూడా మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం మేమైతే ఏదైతే ఇచ్చినామో 100% చేసి చూపిస్తాం. కానీ నీళ్ళెక్కువ అబద్ధాలు ఆడం. ఇలా ఊర్లలో సంతోషపడుతున్నారు. నా ఊళ్ళో ఇలా గజ్వేల్ టౌన్, ఇది 6వ వార్డు 7వ వార్డుల ఇలా నేను ఇల్లు ఇప్పించిన ఇందిరమ్మ ఇల్లు. గరీబులు పాపం ఎలాలు అన్నా, ఇలా మీ వల్ల ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, నేను కట్టుకుంటున్నా. ఇలా 1,00,000 రూపాయలు అకౌంట్లలో పడుతున్నాయి, గోడల వారికి వచ్చింది. అది ఇంటింటికి ఇచ్చే ఇల్లు, వాళ్ళు బాగుపడే. నువ్వేం చేసినావు? ఇందిరమ్మ ఇల్లు కట్టినావు, డబ్బలు ఎక్కువ కట్టినావు, కానీ ఎవరికి ఉపయోగపడలేదు. ఇందిరమ్మ మన ఇల్లు కట్టినావు, ఎవరికి ఉపయోగపడలేదు. ఎన్నో కొన్ని ఇచ్చినావు, అది మొత్తం చెప్పుకున్నావు, చాటంతా చెప్పుకున్నావు. అది మంచి పద్ధతి. ఇలా హరీష్ రావు అంటుండు, కవిత ఇలా పంపకాల దాంట్లో వచ్చినాయి. పంపకాలు 1,00,000 కోట్లు, 6 కోట్లు పైసలు పంపకాల దాంట్లో సార్. సంతోషి, హరీష్ రావు, కేటీఆర్ అన్న ఇలా ఇట్లా పరిస్థితి, మన పరిస్థితి, నువ్వు మంచిగుండు, నాయన మంచిగుండు అంటుంది. కానీ కవితకి అందనట్టుంది పైసలు. అందుకే పంపకాలలో మీరు ఎంత దోసుకురు. ప్రజల సొమ్ము అది. ఈ ప్రజల సొమ్ము మీ నలుగురికేనా ఈ అమౌంట్? కానీ ప్రజలకు ఏదైనా ఆ సొమ్ముతో ఏదైనా వేసినా కానీ బాగుపడుతుంది. ఏదైనా స్కీమ్ ఏదైనా ఇచ్చినా కానీ మీ నలుగురు అయితే 1,00,000 కోట్లు సంపాదించుకున్నారు. ఇలా మేము మా సీఎం రేవంత్ రెడ్డి ఇలా 18 గంటలు కష్టపడుతున్నాం. జనాల గురించి ఏం చేయాలి? నిలువు బడ్జెట్ చేసింది ఏమి లేదు. బడ్జెట్ని దాన్ని కాపాడుకుంటా చేసుకుంటా ఇలా రైతు 9,000 కోట్లు మనం ఇలా రైతు బంధు చేసింది అందరికీ, ప్రతి ఒక్కరికి. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాం. మేము ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతే మా రేవంత్ అన్న ఇచ్చిండో 100% చేస్తాం, చేసి తీరుతాం. నీళ్ళెక్కువలే, బట్టవాయి ఎక్కువలే, మేము మాట్లాడి ఊకం. కానీ ఇదే హరీష్ రావు అంటుండే అలా ఏదో మా మీద
సల్లేస్తున్నారు, నిలువు దోపిడీ చేస్తున్నారు. తెలంగాణ మీరు ఆగి చేసిరు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు అంటే లక్షల కోట్లు నువ్వు దోసుకు తిన్నావు. ఆ కోట్లల్లో నువ్వు ఉన్నావు. ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు మీ మామని నీకు మంత్రి పదవి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? 2000 కోట్ల రూపాయలను దోసుకు తిన్నామని మీ మామనే ఇవ్వలే, పక్కకి పెట్టింది. తర్వాత నువ్వు కాళ్ళు ఏలో పట్టుకుంటే నీకు మళ్ళా మంత్రి పదవి ఇచ్చింది. నేను చెప్పుడు కాదు, ప్రూఫ్ మీ కవితనే చెప్పింది. ఇది మీ ప్రూఫ్ అనేది దొరికింది కదా. మేము మా సొంతంలో వేరేటోళ్ళు చెప్తే కదా మీ సంసారం అని నలుగురు మధ్యలో నడిచింది కాబట్టి ఆ ప్రూఫ్ అనేది ఏర్పడదు. మీరు ఎంత తిన్నారే జనాలకు బట్టబయలైంది. మాట్లాడు మంచి పద్ధతి కాదు. ఈరోజు ప్రజలకు మేము ప్రతి ఇష్యూలో మేము ప్రతి దాంట్లో పోతాం. ప్రతి ఒక్కరికి స్కీములు, ఏ స్కీములు అయినా సరే అందే విధంగా ముందుండి నర్సన్న గజ్వెల్లో నర్సన్న ఆధ్వర్యంలో ముందు పోతాం. మా సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ప్రజలకు అందరికీ న్యాయం చేస్తాడని మీకు మళ్ళొకసారి మాటిస్తున్నాం. ఎవరు ఈ కాళేశ్వరం నీళ్ళు అంటారు. నీళ్ళు అప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఆ వాటర్ అనేది ఏదైతే వాటర్ పైప్ లైన్ అనేది అప్పుడే చేసారు. 5 పైసలు 10 పైసలు ఉంటే మీరు చేసారు తప్పితే ఆ నీళ్ళది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే చేసారు. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రతి ఒక్కరికి అప్పుడు 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వను దర్బారు. ఇలా రేషన్ కార్డు ఉంటేనే బ్యాంకులకు పోయినా ఏదైనా ఏడికైనా పోయినా కానీ ప్రతి ఒక్కరు రేషన్ కార్డు అడుగుతారు. ఇలా రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ఇచ్చింది. ప్రతి ఒక్కరు ఆనందపడుతున్నారు. కొత్త పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కానీ 10 సంవత్సరాలు ఏది పేర్లు అలా యాడ్ కాని వాళ్ళు కానీ పేర్లు ఎక్కినాయి. ఇలా రేషన్ బియ్యం తీసుకుంటూ ప్రతి ఒక్కరు యాడనే రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు. ఇది గరీబులకు ఇచ్చేది చేసే పని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని మీ ద్వారా చెప్తున్నా. మరొక్కసారి ఏదైనా సరే ఈ అందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే, ఏదైనా గరీబులు బతకాలంటే కాంగ్రెస్ తోనే, అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీతోనే అని మళ్ళొక్కసారి చెప్తున్నా. ఏ స్కీమ్ పోయినా, ఏ స్కీమ్ పోవాలన్నా, ప్రతి ఒక్క పేదోడికి అందాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీతోనే అందుతుందని మీ ద్వారా చెప్తున్నారు. ఆ నలుగురికి అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఆ నలుగురే బతికిరు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ప్రతి ఒక్కరికి స్కీమ్ అందుతుంది, ప్రతి వద్దకు పోతుందని మీ ద్వారా చెప్తున్నా.